అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటిస్తా ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేయలేదని చెప్పేసి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం. ఈరోజు రైతులు ఇప్పటికే పంట పొలాలు సదును చేసుకుంటున్నారు, దున్నుకుంటున్నారు. రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రైతు బంధు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు రైతు బంధు అనేది ఎక్కడిచ్చిరో ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. కౌలు రైతులను కూడా మేము ఆడుకుంటామని చెప్పారు. కౌలు రైతులకు కూడా మేము 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి కౌలు రైతులకు ఏ పద్ధతులు ఇవ్వాలో అనేది ఇప్పటి వరకు కూడా ఒక విధి విధానాలంటూ రూపొందించకపోవడం బాధాకర విషయం అని చెప్పి సందర్భంగా మేము ఆరోపిస్తా ఉన్నాం. అంతేకాదు పంట రైతులకు క్వింటాల్కు బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు ఓ సీజన్ అయిపోయింది, ఆ బోనస్ ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడ్డదని చెప్పి సందర్భంగా మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మహిళలకు 2,500 రూపాయల భృతి ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఎవరికి ఇచ్చారు? 8 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. ఖచ్చితంగా మహిళలకు 2,500 భృతి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్లు 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత 2 నెలలుగా, గత 3 నెలలుగా ముసలోళ్లకు, ముసలవ్వలకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు పెన్షన్ పెండింగ్ లో ఉన్నది. 4,000 పెంచి ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ పిల్లలకి విద్యాజ్యోతి పథకం అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని అమలు లేదు. కాబట్టి ఇట్లాంటి అనేక రకమైనటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన హామీలు ఇచ్చి ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయకపోతే మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.